హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి ఒక వార్త మార్నింగ్ నుంచి కూడా వైరల్ అయిపోతుంది. మరి వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. మరి జానీ మాస్టర్ ఎన్ని రోజుల దాకా పరారీలో ఉన్నారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. మొన్నటి వరకు అమెరికాలో వెళ్ళారు, నెల్లూరు వెళ్ళారు, ఇప్పుడు బెంగళూరులో అరెస్ట్ అయ్యారని చెప్పేసి మార్నింగ్ నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అరెస్ట్ అయ్యారా, ఏ విధంగా మన జానీ మాస్టర్ని పట్టుకున్నారు, మీరేం చెప్తారు? జానీ మాస్టర్ ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయన కనపడటం లేదు. అవును, ఆయన పూర్తిగా పరారీలో వెళ్ళిపోయాడు, అబ్స్కాండ్ అయ్యాడు. సో ఆయన్ను వెతకడం కోసం పోలీసులు కూడా బృందాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇలాంటి ఇష్యూ ఎప్పుడైతే కేసు నమోదైందో మామూలుగా అయితే జనరల్గా అయితే కొంతమంది డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి మాట్లాడడము ఇలాంటివి చేస్తుంటారు. గతంలో కూడా ఆయన మీద 2019లో ఇట్లా కేసు వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్గా మేడ్చల్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాడు. తన పర్సన్స్ తోటి వెళ్ళి మాట్లాడి అక్కడ పోలీసులు ఆయనతోటి డిస్కషన్ అయిన తర్వాతనే ఆయనని రిమాండ్కి తీసుకువెళ్ళారు. అరెస్ట్ చేయడము, రిమాండ్ ఇవన్నీ జరిగాయి. కానీ ఈసారి మాత్రం అటువంటి పని జరగలేదు. ఆల్రెడీ ఇలాంటి అనుభవం ఉంది జానీ మాస్టర్కి. అయినా సరే ఆయన ఎందుకని భయపడి పారిపోయాడు అనేది ఎవరికి అర్థం కాల. బహుశా ఆయన మీద వచ్చిన ఆరోపణలకు బహుశా ఆయన నిజంగా తప్పు చేసి ఉండాలి, సో దొరికిపోతే ఇక మొత్తానికి మూసేస్తారని భయపడ్డా ఏంటనేది చూడాల్సింది. వెళ్ళిపోయాడు. ఎక్కడ దాక్కున్నాడో ఎవరికి తెలియలేదు. కొంతమంది అమెరికా అన్నారు, తర్వాత కొంతమంది తన సొంత ఊరు నెల్లూరుకి వెళ్ళాడన్నారు. ఇంకా చెప్పాలంటే నెల్లూరులో పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మన దగ్గర నుంచి. నార్సింగ్ పోలీసులు నెల్లూరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ గాలింపు చేపట్టారు. కానీ కొందరు ఏమంటున్నారంటే అక్కడ దొరికాడు అంటే యాక్చువల్గా పోలీసులు ఆయనతో మాట్లాడారు, ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు. కానీ అదంతా వాస్తవం కాదు. ఆయన నెల్లూరులో కూడా లేడు. నిజానికి బెంగళూరులో కూడా కాదు, బెంగళూరు దగ్గరలో ఒక ప్రాంతంలో ఆయన తలదాచుకున్నాడు. అంటే ట్రేసింగ్కి దొరకకుండా తలదాచుకున్నాడు. కానీ లక్కీగా మన పోలీసులు దాదాపు 4 బృందాలను ఏర్పాటు చేశారు. 4 బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సో ఇందులో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులకు దొరికాడు. అంటే అదొక బృందం అనమాట. ఎస్ఓటీ అంటే స్పెషల్ ఆపరేషన్స్ టీం అనమాట. ఇట్లా ఈ టీంకి దొరకడం జరిగింది. ఆయన తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు 24 అవర్స్లో కోర్టులో అయితే ఆయన సబ్మిట్ చేయబోతున్నారు. సో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఆయనకు మళ్ళీ రిమాండ్ విధిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనే చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇందులో జానీ మాస్టర్ గారి పరిస్థితి ఏంటి అని చూస్తే ఖచ్చితంగా ఆయన మీద ఈ నమోదైన సెక్షన్లు అనేవి చాలా స్ట్రాంగ్ సెక్షన్లు. అవును. సో వీటి నుంచి ఆయన ఏమాత్రం తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే పోక్సో అనేది చాలా పవర్ఫుల్. సో పోక్సో నమోదు చేశారు కాబట్టి దీని విషయంలో విచారణ ఏ విధంగా జరుగుతుందనేది చూడాలి. దాన్ని బట్టి ఆ పోక్సో కిందకి వస్తుందా లేకపోతే మళ్ళీ తొలగిస్తారనేది కూడా ఉంది. సెక్షన్ పెట్టగానే అయిపోదు, దానికి తగిన ఆధారాలు దొరకాలి. అంటే ఆవిడని మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ ఈ విధంగా లైంగికంగా ఉపయోగించుకున్నాడనే ఆధారం సంపాదించగలిగితే ఆ పోక్సో నిలబడుతుంది. ఒకవేళ అటువంటి ఆధారం సంపాదించలేకపోతే అప్పుడు అది నిలబడదు. కాబట్టి ఇది ఒక కన్సిడర్ చేయాల్సిన విషయం. అయితే నిజానికి ఆవిడ జానీ మాస్టర్ నుంచి దూరం అయ్యే దాదాపు 1.5 సంవత్సరం అయింది. ఇప్పటికే ఆవిడకి 21 ఇయర్స్. సో ఆవిడ దూరమై 1.5 సంవత్సరం అంటే అప్పుడు ఆవిడకి ఎంత వయసు ఉంటుంది దూరమైనప్పటికీ? సో 19.5 ఏళ్ళు సరిగా చెప్పాలంటే. సో 19.5 ఏళ్ళకే ఆవిడ దూరమైంది అంటే ఆవిడ ఆయనతో మొదలైనప్పుడు 17 ఏళ్ళే. సో ఆ 2 ఏళ్లలోనే జరగాల్సినవి జరిగాయా లేకపోతే మరి అటువంటి ఆధారాలు పోలీసులు ఏ విధంగా సంపాదిస్తారు దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అయితే ఇక్కడ కొంతమందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈవిడ ఎవరైతే జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చిందో ఆయన అసిస్టెంట్, ఈమె ఎందుకని 1.5 సంవత్సరం తర్వాత కంప్లైంట్ ఇచ్చింది అనే క్వశ్చన్ అయితే అందరికీ వస్తుంది. నిజానికి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వేరే సినిమా అవకాశాలు కూడా అందుకుంటుంది. కొరియోగ్రాఫర్గా కొద్ది గొప్ప అవకాశాలు అందుకుంటుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే జానీ మాస్టర్ నన్ను తొక్కేయాలని చూస్తున్నాడనే ఆరోపణలు విడిగా చేసుకుంటూ వచ్చింది. కానీ 1.5 సంవత్సరం తర్వాత ఈ లైంగిక ఆరోపణలు ఎందుకు తీసుకొచ్చింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా ఉంటే దీని విషయంలో రకరకాల వాదనలు కూడా వస్తున్నాయి. ఇందులో రీసెంట్గా స్వర్ణ మాస్టర్ కూడా సీనియర్ కొరియోగ్రాఫరు, ఆవిడ RX100 కావచ్చు, తర్వాత యమదొంగ సినిమా, చాలా సీనియర్ పాత సినిమాల నుంచి కూడా ఉన్నారు. 90s సినిమాల నుంచి కూడా ఆవిడ కొరియోగ్రఫీ చేస్తూ వస్తున్నారు. సో అంత సీనియర్ మాస్టర్ ఆవిడ ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఆవిడ ఏమన్నారంటే అది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఆవిడ వెర్షన్ కూడా చూస్తే జానీ మాస్టర్ గారితోటి ఆవిడ విడిపోయే ఇంతకాలం అయింది. సో ఆవిడ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, అసలు ఇంతకాలం ఆవిడ నోరు మూసుకొని ఎందుకున్నారు, ఆయనతోటి ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో, ఎప్పుడైతే లైంగికంగా ఇబ్బంది పెట్టాడో అప్పుడే ఎందుకు ఆవిడ రియాక్ట్ అవ్వలేదు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి చెప్పొచ్చు, గట్టిగా అరిస్తే కూడా చుట్టూ జనాలు వస్తారు కదా, అది జరగకుండా ఆపుతారు కదా. మరి ఆ ప్రయత్నం ఆవిడ అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు మౌనంగా ఉన్నది అంటే తను ఇంకేదో ఆశించిందా ఆయన నుంచి? సో అంటే ఆవిడ ఏదో ఆశించి తనను సమర్పించుకున్నప్పుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ లాగా కనపడుతుంది, కానీ ఇది వేరే విధంగా అనిపించడం లేదు. జానీ మాస్టర్ గురించి నాకు తెలుసు, కాకపోతే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అనేది నాకు తెలియదు అని చెప్పేసి అంది. సో ఇట్లా అన్నారు అంటే ఆవిడ అంటే ఇండస్ట్రీలో ఇంటర్నల్గా ఉన్న పరిస్థితిని బట్టి ఆవిడ వేసిన అంచనా ఏంటి? ఎందుకంటే కొరియోగ్రాఫర్ ఆవిడ. సో ఎంతోమంది డాన్సర్స్ వస్తూ ఉంటారు, అలాగే ఎంతోమంది ఆవిడ కూడా అసిస్టెంట్లు ఉన్నారు. కాబట్టి ఫీల్డ్ గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి.
కాబట్టి ఆవిడ మాటలు ఏ విధంగా చూడాలి అనేది ఇప్పుడున్న ప్రశ్న. ఎందుకంటే ఏదైతే ఈ వ్యవహారం ఉందో దీన్ని క్విట్ ప్రోకో అంటాం జనరల్గా అయితే. అంటే నేను నీకు ఒక ఫేవర్ చేస్తాను, నువ్వు నాకు ఒక ఫేవర్ చేయని. మొన్న ఝాన్సీ గారు మాట్లాడుతూ కూడా ఇష్యూలో ఇది క్విట్ ప్రోకో లాగా ఉంది, ఇలా ఉన్నా సరే దీన్ని మేము కేసుగా అంగీకరిస్తాము, ఖచ్చితంగా ఇది కూడా తప్పే, అమ్మాయిని వేధించినట్టే అని చెప్పేసి ఆవిడ అన్నారు. కాకపోతే ఆవిడ దాన్ని చెప్పిన లాజిక్ చూస్తే క్విట్ ప్రోకోలో ఇప్పుడు అతను ఆవిడకు ఒక ఫేవర్ చేస్తా అన్నాడు, దానికోసం ఆవిడ నుంచి ఫేవర్ తీసుకున్నాడు, తిరిగి ఆయన చేయాలనుకున్న ఫేవర్ చేయలేదు, కాబట్టి ఆవిడని లైంగికంగా వేధించినట్టే, వాడుకున్నట్టే అని చెప్పేసి ఆవిడ అన్నారు. ఒకవేళ ఆయన ఫేవర్ చేసి ఉంటే, ఆవిడ ఫేవర్ చేశారు అలాగే ఆయన ఫేవర్ చేసి ఉంటే ఇప్పుడు అది లైంగికంగా వాడుకున్నట్టు కాదా? అది కూడా తప్పే కదా. మరి ఈ విషయాన్ని ఏ విధంగా చూస్తారనేది ఝాన్సీ గారు మొన్న అయితే ఏం చెప్పలేదు. కాబట్టి మరి ఇది ఒక డిఫరెంట్ వెర్షన్ లాగా తయారైంది. సో అలాగే మరి ఈ గ్యాప్ కూడా ఇంత టైం పీరియడ్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు, దీని వెనకాల ఏమైనా పొలిటికల్ శక్తులు ఉన్నాయి అనుమానాలు కూడా ఉన్నాయి నిజం చెప్పాలంటే. కేవలం జానీ మాస్టర్ గారు గతంలో ఇటువంటి కేసు వచ్చినప్పుడు చక్కగా డీల్ చేసుకోగలిగిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు డీల్ చేయలేకపోతున్నారని గమనించి చూస్తే దీని వెనకాల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వేరేది ఉంది అనే ఆయన భయపడి ఉండాలి అనేది ఇక్కడ ఉన్న వార్త. ఇప్పుడైతే మనం వ్యతిరేకత అయితే తీవ్రస్థాయిలో పెరిగిపోతుంది జానీ మాస్టర్ పైన. సో నిన్న కూడా అనసూయ గారు స్పందించారు. అయితే వాళ్ళు ఒక ఎమ్మెల్యే కూడా అతన్ని బహిష్కరించాలని చెప్పేసి కూడా ఒక వీడియో రిలీజ్ చేసేస్తారు. మరి ఏం జరగచ్చు అంటారు జానీ మాస్టర్ కేసులో, అంటే ఇండస్ట్రీ అతని కెరీర్ పరంగా చూసుకుంటే? ఇప్పుడు ఈ విషయంలో అనేక మంది సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటీషియన్స్ నుంచి కూడా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. అవును, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్గా అక్కడ ఉన్న పరిస్థితి తెలుసు కాబట్టి దీని మీద రియాక్ట్ అవ్వడం అనేది మంచి విషయం. పైగా రియాక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా కొద్దిగా సోషల్ కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు, ఇటువంటి ఇష్యూస్ మీద, ఉమెన్ ఇష్యూస్ మీద రియాక్ట్ అవుతున్న వాళ్ళే దీని మీద కూడా రియాక్ట్ అయ్యారు. సో అది ఖచ్చితంగా హర్షించాల్సిన విషయమే. కాకపోతే పెద్ద పెద్ద స్టార్స్ మీద వచ్చినప్పుడు కూడా రియాక్ట్ అయితే బాగుండేది. జానీ మాస్టర్ లాంటి డాన్స్ మాస్టర్ మీదనో లేకపోతే ఎవరో ఒకరు మరొక డిఓపి మీదనో ఇలాంటి వాళ్ళ మీద వచ్చినప్పుడు రియాక్ట్ అవుతున్నారు. కానీ పెద్ద పెద్ద స్టార్ల మీద వివాదాలు వచ్చినప్పుడు, ఇంతకుముందు ఒక స్టార్ అన్నాడు ఆడవాళ్ళకి కడుపులు చేయాలి అది అని చెప్పేసి ఒక స్టార్ అన్నాడు. ఆయన మీద ఎవరు రియాక్ట్ అయ్యారు? ఏ మహిళా యాంకర్లు రియాక్ట్ అయ్యారు? ఏ హీరోయిన్లు రియాక్ట్ అయ్యారు? ఎవరు అవ్వలేదు. బయట నుంచి మహిళా సంఘాలు రియాక్ట్ అయ్యాయి కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు అవ్వలేదు. అంటే వాళ్ళైతే ఏదైనా మాట్లాడచ్చా? సో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి మనం నిజం చెప్పాలంటే. ఓకే, కాబట్టి అంటే కొద్దిగా స్థాయి తక్కువ వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడం ఈజీ, కౌంటర్లు వేయడం ఈజీ కాబట్టి రియాక్ట్ అయినట్టుగా కనిపించకూడదు ఎప్పుడు కూడా. మనం నిజాయితీగా ఉన్నప్పుడే మన రియాక్షన్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఇది ఒక పరిస్థితి అయితే, ఇంకొక వైపు చూస్తే ఈ రియాక్ట్ అయిన ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు. రాజాసింగ్ పరిస్థితి చూస్తే ఈయన ఎందుకు దీంట్లోకి సడన్గా ఎంట్రీ ఇచ్చాడు? రాజాసింగ్ గారు మామూలుగా అయితే పొలిటికల్ ఇష్యూస్లో మాట్లాడుతూ ఉంటాడు. చాలా తక్కువ సినిమా వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్లో ఆయన మాట్లాడేది. ఆయన బీజేపీకి నాయకుడు, హార్డ్ కోర్ కట్టర్ బీజేపీ అనొచ్చు ఇంకా ఆయన చెప్పాలంటే. సో ఆ స్థాయి ఉంటుంది ఆయనకి. అటువంటి వ్యక్తి ఈ విషయంలో రియాక్ట్ అవ్వడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే జానీ భాష అనే పేరుతోటి ఆయన పలికాడు జానీ మాస్టర్ని. డైరెక్ట్గా జానీ మాస్టర్ అనలేదు, జానీ భాష అనే పలికాడు. సో దీన్ని బట్టి ఆయన ఏం సూచిస్తున్నాడంటే మతపరమైన ఇష్యూని ఆయన పట్టుకోవడానికి ట్రై చేశాడు. అందరిది ఒక గోల అయితే ఈ బీజేపీ వాళ్ళది ఇంకో గోల. అమ్మాయికి అన్యాయం జరిగింది, దానికి న్యాయం జరగాలనేది కాదు. అమ్మాయికి అన్యాయం చేసినప్పుడు ముస్లిం కాబట్టి వాడిని కార్నర్ చేయాలి, వాడిని టార్గెట్ చేయాలనేది ఇక్కడ వెర్షన్. అదే హిందూ అయితే ఈయన రాడు. ఏ హిందువో చేస్తే ఈ రాజాసింగ్ రాడు. అంటే ఇంకా ఈ పనికి వాళ్ళ రాజకీయం కోసం ఉపయోగించుకోవడమే తప్పితే ఒక సిగ్గు ఎగ్గు లేని రాజకీయ పద్ధతి ఇది. ఓకే, వచ్చేసి జానీ మాస్టర్కి శిక్ష పడాల్సిందే, ఆ న్యాయం జరగాల్సిందే అన్నాడు. సంతోషం, ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలన్నీ నిజాలే. మరి ఇంతకుముందంతా ఏమైపోయాడు? ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. మరి ఇంతకుముందు జనాలందరూ ఈ విధంగా రియాక్ట్ అయిన వాళ్ళు, ఈ విధంగా మహిళల పట్ల అఘాయిత్యం చేసిన వాళ్ళందరి విషయంలో ఏమైపోయాడు ఎమ్మెల్యే? అంటే కేవలం దీని మతపరమైన ఇష్యూగా మార్చి ఈ విధంగా చేసి తన పార్టీకి ఈ విధమైన మైలేజ్ ఏదో క్రియేట్ చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం. ఇటువంటి మాటలు మాట్లాడినందుకే ఆయన్ని పార్టీ కూడా సస్పెండ్ చేసి కూర్చోబెట్టింది. అయినా ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా మాట్లాడుతూ వస్తున్నాడు. దీంట్లో ఇంకా ఆయన చెప్పేది కూడా ఏంటంటే ఈ బాలీవుడ్ని ప్రక్షాళన చేయాలి, బాలీవుడ్లో ఇలాంటి పరిస్థితులను తీసేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి ఆయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఏమాత్రం అవగాహన లేదనే దానికి కూడా ప్రూవ్ అయింది. ఆయన ఉండేది హైదరాబాద్లో ప్రజాప్రతినిధి, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఏం తెలియదు. తెలుగు సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్ అని ఎవరు అనరు, టాలీవుడ్ అంటారు. సో ఆయన ఆ విధంగా మాట్లాడడాన్ని బట్టి చూస్తే కేవలం అంటే ఇన్ఫర్మేషనే సరిగా తెలియకుండా, ఏమాత్రం దాని గురించి అధ్యయనం లేకుండా ఏదో పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడినట్టుగా కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.